హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోలో మనము ఎస్ఏ సోషల్ కంటెంట్కి సంబంధించి డిసెంబర్ 17, 2025లో జరిగిన షిఫ్ట్ 1 ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ ఫిట్స్ చూసాం. ఈరోజు ఈ వీడియోలో మనం షిఫ్ట్ 2కి సంబంధించిన ముఖ్యమైన పీవైక్యూ బిట్స్ వివరంగా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ కూడా ఇవ్వగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ షిఫ్ట్ 2లో ఇచ్చిన మొదటి ప్రశ్న చూద్దాం. అందులో ఫస్ట్ బిట్, సూర్యునికి సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి. 1. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. 2. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. 3. సూర్యుని ఉపరితలంపై దాదాపు 1,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. 4. భూమి నుండి సూర్యుడు సుమారు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. సూర్యుని ఉపరితలంపై దాదాపు 1,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కాబట్టి 3వ వాక్యం సూర్యునికి సంబంధించి తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్, శీతాకాల అయనాంతం సంభవించే రోజు 1. 22 డిసెంబర్, 2. 23 సెప్టెంబర్, 3. 21 మార్చ్, 4. 21 జూన్. కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 22. దక్షిణార్ధగోళంలో సూర్యకిరణాలు మకర రేఖపై నిటారుగా పడే డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగాను, ఉత్తరార్ధగోళంలో శీతాకాల అయనాంతం సంభవిస్తుంది. నెక్స్ట్, కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు 1. బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్. 2. గుంటూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం. 3. కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్. 4. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కృష్ణా జిల్లాతో ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు మరియు బాపట్ల జిల్లాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 ఏరాడు కొండలు, నల్లమల కొండలు, శేషాచలం కొండలు. కాలం 2 కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం. జతపరిచినట్లయితే యారాడ కొండలు విశాఖపట్నం, నల్లమల కొండలు కర్నూలు, శేషాచలం కొండలు తిరుపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్, సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ బౌద్ధ వాన్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో 3వది మధ్యమ నికాయ. బి బౌద్ధ వాన్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది దిగి నికాయ. 1 ఏ మాత్రమే, 2 భీమ మాత్రమే, 3 ఏబి 2 సరైనవి, 4 ఏబి 2 సరికావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే. సుత్తపీఠికలో 5 నికాయలు ఉంటాయి. అందులో మొదటిది దిగి నికాయ మరియు రెండవది మధ్యమ నికాయ. కాబట్టి ఏ సరికాదు, బి మాత్రమే సరైనది. నెక్స్ట్, సరైన కాలక్రమ వరుసతో అమర్చిన రాజుల వరుసను గుర్తించండి. 1 సముద్రగుప్త, బిందుసార, చంద్రగుప్త మౌర్య, అశోక. 2 సముద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, సముద్రగుప్త. 3 అశోక, చంద్రగుప్త మౌర్య, బిందుసార, సముద్రగుప్త. 4 బిందుసార, చంద్రగుప్త మౌర్య, సముద్రగుప్త, అశోక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, సముద్రగుప్త. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్య, కుమారుడు బిందుసారుడు, ఆయన కుమారుడు అశోకుడు, అనంతరం గుప్త యుగానికి చెందిన సముద్రగుప్తుడు. నెక్స్ట్, ఇవ్వబడిన ప్రదేశాలను వాటి ఉనికి ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి. 1 సాంచి, బాదామి, అజంతా. 2 బాదామి, సాంచి, అజంతా. 3 అజంతా, బాదామి, సాంచి. 4 సాంచి, అజంతా, బాదామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాంచి, అజంతా, బాదామి. ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చగా సాంచి మధ్యప్రదేశ్, అజంతా మహారాష్ట్ర, బాదామి కర్ణాటక. నెక్స్ట్, తైమూర్ దండయాత్ర కాలం నాటికి భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించబడుతున్న సుల్తాన్ వంశం
1 ఖిల్జీ వంశం, 2 తుగ్లక్ వంశం, 3 సయ్యద్ వంశం, 4 బాన్స్ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తుగ్లక్ వంశం. క్రీస్తకం 1398లో తైమూర్ దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీని తుగ్లక్ వంశానికి చెందిన నసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ పాలించేవాడు. నెక్స్ట్, ఢిల్లీకాపుర నగరాన్ని నిర్మించిన వారు? 1 బానిస వంశం, 2 తోమర వంశం, 3 గిల్జీ వంశం, 4 తుగ్లక్ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తోమర వంశం. 11వ శతాబ్దంలో తోమర రాజపుత్ వంశానికి చెందిన అనంగపాలుడు ఢిల్లీ నగరాన్ని నిర్మించాడు. నెక్స్ట్, కింది వాటిని జతపరచము. కాలం 1 భూమధ్యరేఖ ప్రాంతం, సవన్నా, ఎడారి ప్రాంతం, టైగా ప్రాంతం. కాలం 2 5 డిగ్రీల నుండి 10 డిగ్రీలు ఉత్తర దక్షిణాక్షాంశాలు, 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణాక్షాంశాలు, 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణాక్షాంశాలు. డి 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర దక్షిణాక్షాంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ పాలనలో సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేసిన భక్తి ఉద్యమకారుడు? 1 కబీర్, 2 గురునానక్, 3 శంకరదేవ్, 4 సంత రవిదాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గురునానక్. గురునానక్ తన ప్రారంభ జీవితంలో సుల్తాన్పూర్లోని ధాన్యాగారంలో ఉద్యోగిగా పనిచేశారు. నెక్స్ట్, మార్కెట్ల రకాలకు చెందిన వాటిలో భిన్నమైనది కనుగొనండి. 1 స్థానిక మార్కెట్, 2 ప్రాంతీయ మార్కెట్, 3 జాతీయ మార్కెట్, 4 వారాంతపు మార్కెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వారాంతపు మార్కెట్. భౌగోళిక సరిహద్దులు విస్తృతి ఆధారంగా మార్కెట్లను స్థానిక, ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరిస్తారు. వారాంతపు మార్కెట్ కాల వ్యవధి ఆధారంగా వర్గీకరించబడింది కాబట్టి ఇది భిన్నమైనది. నెక్స్ట్, ముసునూరి నాయకుల రాజధాని రేకపల్లె ఈ నదిలోయ ప్రాంతంలో ఉండటం వల్ల ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. 1 తుంగభద్ర, 2 నాగావళి, 3 గౌతమి, 4 శబరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శబరి. ముసునూరు నాయకుల రాజధాని రేకపల్లె శబరి నది లోయ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్, నిజాముద్దీన్ ఔలియా వీరి శిష్యుడు? 1 మేనుద్దీన్ చిస్తి, 2 అబ్దుల్ ఖాదిర్ గిలానీ, 3 అబ్దుల్ రెహమాన్ జిలానీ దేహైవి, 4 బాబా ఫరీద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బాబా ఫరీద్. నెక్స్ట్, మొదటిసారిగా విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా ఈ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించబడింది. 1 3 2 6 3 10 4 8. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 10. 10వ పంచవర్ష ప్రణాళికలో తొలిసారిగా విపత్తు నిర్వహణను ఒక అభివృద్ధి అంశంగా చేర్చారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 మత స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, స్వేచ్ఛ హక్కు. కాలం 2 23 నుంచి 24, 32, 25 నుంచి 28, 19 నుంచి 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 1కి సి, 2కి ఏ, 3కి బి, 4కి డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. మత స్వాతంత్ర హక్కు 25 నుంచి 28 ఆర్టికల్స్, పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24 ఆర్టికల్స్, రాజ్యాంగ పరిహారపు హక్కు 32 ఆర్టికల్స్, స్వేచ్ఛ హక్కు 19 నుంచి 22 ఆర్టికల్స్. నెక్స్ట్, ఈ కింది సన్నివేశం ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది? ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతి కల్పించకపోయినట్లయితే 1 సమానత్వ హక్కు, ఆప్షన్ 2 స్వాతంత్రపు హక్కు, ఆప్షన్ 3 పీడనాన్ని నిరోధించే హక్కు, ఆప్షన్ 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సమానత్వ హక్కు. లింగ ప్రాతిపదికన వివక్ష చూపకూడదని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 సమానత్వ హక్కు స్పష్టం చేస్తున్నాయి. నెక్స్ట్,
ఈ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చినది. ఆప్షన్ 1 ఏప్రిల్ 1, 2009, ఆప్షన్ 2 ఏప్రిల్ 1, 2010, ఆప్షన్ 3 అక్టోబర్ 2, 2009, ఆప్షన్ 4 అక్టోబర్ 2, 2010. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 1, 2010. విద్యా హక్కు చట్టం 2009 దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్లో 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది. కాలుష్య రహిత నీరు, గాలిని పొందే హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. 1 సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. 2 ఆప్షన్ 2 సురేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఆప్షన్ 3 సురేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఆప్షన్ 4 సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసు తీర్పులో ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో కాలుష్య రహిత నీరు, గాలి పొందే హక్కు భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్, మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో జనాభా విస్తరణను ప్రభావితం చేసే కారకం ఏది? ఆప్షన్ 1 భౌగోళిక అంశాలు, ఆప్షన్ 2 సాంస్కృతిక కారకాలు, ఆప్షన్ 3 ఆర్థిక కారకాలు, ఆప్షన్ 4 సామాజిక కారకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక కారకాలు. గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు వంటివి సమాజ అభివృద్ధికి చెందినవి కాబట్టి ఇవి సామాజిక కారకాల కిందకు వస్తాయి. నెక్స్ట్, అంతరించిపోతున్న పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన అంతర్జాతీయ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సైట్స్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్యూనా అండ్ ఫ్లోరా. అంతరించిపోతున్న వృక్ష, జంతు జాతుల అంతర్జాతీయ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది, నిషేధిస్తుంది. నెక్స్ట్, ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలు. ఏ ముడి ఇనుము బొగ్గు, బి సున్నపరాయి, సి శ్రమ భూమి, డి మూలధనం. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి. ఇనుము ఉక్కు పరిశ్రమకు ముడి పదార్థాలైన ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపరాయితో పాటు శ్రమ, భూమి, మూలధనం కూడా ముఖ్యమైన ఉత్పాదకాలు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తి చే సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును ధారాదత్తం చేసినట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 షాజహాన్, ఆప్షన్ 3 ఔరంగజేబ్, ఆప్షన్ 4 బహదూర్ షా జాఫర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబ్. ఈస్ట్ ఇండియా కంపెనీకి సుంకం లేకుండా బెంగాల్లో వ్యాపారం చేసుకోవడానికి ఫర్మానా జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. నెక్స్ట్, చెవిటి వారికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి అన్నది. ఆప్షన్ 1 చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ 2 సుఖదేవ్, ఆప్షన్ 3 రాజ్గురు, ఆప్షన్ 4 భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భగత్ సింగ్. 1929లో సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరిన సందర్భంలో భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్తులు కరపత్రాలతో చెవిటి వారికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి అని పేర్కొన్నారు. నెక్స్ట్, 1929లో ఇతని అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానం చేయబడింది. ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుని భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు.
ఆప్షన్ 1 15,200 కిలోమీటర్లు. ఆప్షన్ 2 8,615.6 కిలోమీటర్లు. ఆప్షన్ 3 15,500 కిలోమీటర్లు. ఆప్షన్ 4 7,516.6 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 7,516.6 కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగం తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు కాగా దీవులతో కలిపి మొత్తం తీరరేఖ పొడవు 7,516.6 కిలోమీటర్లు. నెక్స్ట్ సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యాలన్నిటినీ మొత్తాన్ని సూచిస్తుంది. బి వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది. ఆప్షన్ 4 ఏ మరియు బి సరికావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఏ ప్రపంచంలో వాతావరణం అని ఉండాలి కానీ శీతోష్ణ స్థితి అని ఇచ్చారు. శీతోష్ణ స్థితి అంటే వాతావరణ పరిస్థితుల సగటు కాబట్టి ఏ తప్పు. వాతావరణం నిర్వచనాన్ని సరిగ్గా తెలుపుతుంది బి ప్రవచనం. నెక్స్ట్ ఫ్రాన్స్ జాతీయ గీతం. ఆప్షన్ ఏ గాడ్ సేవ్ ద కింగ్. ఆప్షన్ 2 ద స్పాట్ ఆఫ్ స్పాంగిల్డ్ బానర్. ఆప్షన్ 3 కిమి గయో. ఆప్షన్ 4 మార్సెల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్సెల్స్. రోగెట్ డి లిస్లే రచించిన లా మార్సెల్స్ ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతం. నెక్స్ట్ శాంతికి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డ నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన ప్రాంతం. ఆప్షన్ 1 బెర్లిన్. ఆప్షన్ 2 మ్యూనిచ్. ఆప్షన్ 3 పిట్స్బర్గ్. ఆప్షన్ 4 న్యూరెంబర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 న్యూరెంబర్గ్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి జర్మనీలోని న్యూరెంబర్గ్లో అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ప్రముఖ నియంత పినోచెట్ పరిపాలించిన దేశం. ఆప్షన్ 1 అర్జెంటీనా. ఆప్షన్ 2 క్యూబా. ఆప్షన్ 3 వెనుజులా. ఆప్షన్ 4 చిలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చిలీ. నెక్స్ట్ ప్రతి సంవత్సరం జాతీయ ఓట్ల దినోత్సవం జరుపుకునే రోజు. ఆప్షన్ 1 15th జనవరి. ఆప్షన్ 2 20th జనవరి. ఆప్షన్ 3 9th జనవరి. ఆప్షన్ 4 25th జనవరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తి సాధించడానికి అవకాశం గల ఉత్తమ పద్ధతులు. ఏ అధిక మొత్తంలో పురుగు మందులను ఉపయోగించడం. బి అధిక మొత్తంలో నీటిని ఉపయోగించడం. సి బహుళ పంటల సాగు. డి అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సి డి బహుళ పంటల సాగు అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం. ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తులను సాధించడానికి పర్యావరణ శ్రేయస్కరమైన ఉత్తమ పద్ధతులు బహుళ పంటల సాగు. సి మరియు అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం. డి పురుగు మందులు వీటిని విపరీతంగా వాడడం సరైన పద్ధతులు కావు. నెక్స్ట్ 2019-2020లో 18 నుండి 23 సంవత్సరాల వయసులోని వారి యొక్క ఉన్నత విద్యలోని స్థూల నమోదు నిష్పత్తి. ఆప్షన్ 1 27%. ఆప్షన్ 2 40%. ఆప్షన్ 3 15%. ఆప్షన్ 4 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 27%. 2019-20లో 18 నుండి 23 సంవత్సరాల వయసు వారి ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి 27%. నెక్స్ట్ మొట్టమొదటి విజయవంతమైన బట్టల మిల్లు స్థాపించిన ప్రదేశం. ఆప్షన్ 1 ముంబై. ఆప్షన్ 2 అహ్మదాబాద్. ఆప్షన్ 3 నాగ్పూర్. ఆప్షన్ 4 కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై. భారతదేశంలో మొదటి విజయవంతమైన ఆధునిక పత్తి బట్టల మిల్లు 1854లో ముంబైలో స్థాపించబడింది. నెక్స్ట్ కింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కొన్ని ఖనిజాల లోయ ఉపరితలపు ఇసుకలో కొండ కింద భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడతాయి.
ఆప్షన్ 2 ఈ నిక్షేపాలను ప్లేసర్ డిపాజిట్లు అని పిలుస్తారు. ఆప్షన్ 3 ప్లేసర్ డిపాజిట్లలో లభించే ఖనిజాలకు తుప్పుపట్టే లక్షణం ఉంటుంది. ఆప్షన్ 4 బంగారం, వెండి, తగరం, ప్లాటినం ఈ నిక్షేపాలలో లభించే ముఖ్యమైన ఖనిజాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్లేసర్ డిపాజిట్లో లభించే ఖనిజాలకు తుప్పుపట్టే లక్షణం ఉంటుంది. ప్లేసర్ నిక్షేపాల్లో లభించే ఖనిజాలు బంగారం, వెండి, ప్లాటినం నీటి చర్యకు గురికావు మరియు నీటి చేతుకు పట్టవు కాబట్టి 3వ వాక్యం సరికానిది. నెక్స్ట్ జతపరచుము. కాలం 1 బొకారో, దుర్గాపూర్, రూర్కెలా. కాలం 2 జర్మనీ, సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బొకారో. 1కి బి సోవియట్ యూనియన్, 2కి సి యునైటెడ్ కింగ్డమ్, రూర్కెలా జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ చికాగోలోని ఒక జంతు వధశాలలో ఉపయోగించే అసెంబ్లీ లైన్ పద్ధతిని డెట్రాయిట్లోని తన కార్లు తయారు చేసే కర్మాగారంలో ఉపయోగించిన వారు. ఆప్షన్ ఏ హార్గివ్స్, ఆప్షన్ 2 హెన్రీ ఫోర్డ్, ఆప్షన్ 3 జేమ్స్ హెన్రీ, ఆప్షన్ 4 కాల్డర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హెన్రీ ఫోర్డ్. డెట్రాయిట్ కారు కర్మాగారంలో వేగవంతమైన కార్ల ఉత్పత్తికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఎల్ డొరాడో అనేది ఆప్షన్ 1 తీవ్ర తుఫాను, ఆప్షన్ 2 అంటువ్యాధి, ఆప్షన్ 3 అగ్నిపర్వతం, ఆప్షన్ 4 బంగారానికి ప్రసిద్ధమైన నగరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బంగారానికి ప్రసిద్ధమైన నగరం. ఎల్ డొరాడో అనేది దక్షిణ అమెరికాలోని ఊహాజనిత బంగారు నగరం. నెక్స్ట్ బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడట్లేదని కానీ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నాను అని ఉద్ఘాటించిన వారు. ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 బతుకేశ్వర్ దత్, ఆప్షన్ 3 భగత్ సింగ్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భగత్ సింగ్. కోర్టు విచారణ సమయంలో భగత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ వినియోగదారుల రక్షణ చట్టం 1986కు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో 2 అంచెల పాక్షిక న్యాయ వ్యవస్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఆప్షన్ 2 10 లక్షల కంటే ఎక్కువ చెల్లింపులకు చెందిన కేసులను జాతీయ కమిషన్ స్వీకరిస్తుంది. ఆప్షన్ 3 1 లక్ష నుండి 10 లక్షల విలువ గల కేసులను రాష్ట్ర స్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు పరిష్కరిస్తాయి. ఆప్షన్ 4 భారతదేశంలో వినియోగదారులను మరింత బలోపేతం చేసేందుకు కోప్రాను 2019 సంవత్సరంలో సంవత్సరించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భారతదేశంలో వినియోగదారులకు మరింత బలోపేతం చేసేందుకు 2019 సంవత్సరంలో సవరించారు. వినియోగదారుల రక్షణ చట్టాన్ని 2019లో సవరించి నూతన వినియోగదారుల రక్షణ చట్టం 2019 తెచ్చారు. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలోని రంగాల ఆధారంగా భిన్నమైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పోస్ట్ మ్యాన్, ఆప్షన్ 2 చేపలు పట్టేవారు, ఆప్షన్ 3 కొరియర్, ఆప్షన్ 4 పాలు అమ్మేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చేపలు పట్టేవారు. చేపలు పట్టడం అనేది ప్రాథమిక రంగం కిందకు వస్తుంది. పోస్ట్ మ్యాన్, కొరియర్, పాలు అమ్మేవారు తృతీయ రంగానికి లేదా సేవా రంగానికి చెందినవారు. నెక్స్ట్ శ్రీలంక తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి చట్టం చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1956, ఆప్షన్ 2 1965, ఆప్షన్ 3 2006, ఆప్షన్ 4 1976. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్ట్ ఈ నదిపై నిర్మించారు. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 పెన్నా, ఆప్షన్ 4 మంజీరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణ. నెక్స్ట్ నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్. ఆప్షన్ 1 సుమన్ కెబేరి, ఆప్షన్ 2 రాజీవ్ కుమార్, ఆప్షన్ 3 అరవింద్ స్వామి, ఆప్షన్ 4 అరవింద్ పనాగరియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్కి మొదటి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగారియా బాధ్యతలు నిర్వహించారు. నెక్స్ట్ మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రతిపాదించిన ప్రణాళిక. ఆప్షన్ 1 వార్సా ప్రణాళిక, ఆప్షన్ 2 మాల్తో ప్రణాళిక, ఆప్షన్
3 కూప్ టీ ప్రణాళిక, ఆప్షన్ 4 బ్రస్సెల్ ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మాల్తో ప్రణాళిక. అమెరికా మార్షల్ ప్లాన్కు పోటీగా రష్యా మాల్తో ప్రణాళికను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చెందనిది. ఆప్షన్ 1 జలపాతాలు, ఆప్షన్ 2 నదీకృత వేదికలు, ఆప్షన్ 3 నదీ లోయలు, ఆప్షన్ 4 టాంబోలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 టాంబోలో. టాంబోలా అనేది సముద్ర తరంగాల నిక్షేపణ వల్ల ఏర్పడే భూస్వరూపం, నది క్రమక్షయం వల్ల ఏర్పడేది కాదు. నెక్స్ట్, ఇల్తుమిష్ సుల్తాన్ల కాలంలో గుర్రాల ద్వారా జరిపే తపాలా బదిలీ వ్యవస్థను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 దావా, ఆప్షన్ 2 ఉలుక్, ఆప్షన్ 3 డాక్, ఆప్షన్ 4 గవా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉలుక్. ఇబ్న్ బతూతా ప్రకారం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గుర్రాల ద్వారా వార్తలు అందించే తపాలా వ్యవస్థకు ఉలుక్ అని, కాలినడకన జరిగే వ్యవస్థను దవా అని పిలిచేవారు. నెక్స్ట్, ద్రవ్యోల్బణ రేటు 4% నుంచి 10% మధ్యలో ఉంటే అప్పుడు దానిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ప్రాకే ద్రవ్యోల్బణం, ఆప్షన్ 2 నడిచే ద్రవ్యోల్బణం, ఆప్షన్ 3 పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఆప్షన్ 4 వరకలు వేసే ద్రవ్యోల్బణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిగెత్తే ద్రవ్యోల్బణం. వార్షిక ద్రవ్యోల్బణ రేటు 4% నుండి 10% మధ్య ఉంటే దానిని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు. దీనిని వెంటనే నియంత్రించకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం. మెథడాలజీ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు ఇలా చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. మేము మరింత కంటెంట్ను అందించగలం. నెక్స్ట్ బిట్, ఓకియో నోమోస్ అనే 2 గ్రీకు పదాల నుండి ఏర్పడిన సాంఘిక శాస్త్ర విభాగం. ఆప్షన్ 1 పౌర శాస్త్రం, ఆప్షన్ 2 సామాజిక శాస్త్రం, ఆప్షన్ 3 అర్థశాస్త్రం, ఆప్షన్ 4 సాంఘిక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అర్థశాస్త్రం. ఎకనామిక్స్ అనే పదం ఓకియోనోమియో, ఓకియోస్ ప్లస్ నామోస్ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. నెక్స్ట్, కింది వాటిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. ఏ ఉద్దేశాలు స్పష్టమైన ప్రకటన రూపంలో ఉన్న వాక్యాలు, బి ఆశయాల నుండి గమ్యాలు ఏర్పడతాయి, ఆప్షన్ సి లక్ష్యాలు నిర్దిష్ట కాల పరిమితిలోనే సాధించగలిగేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బిసి. ఆశయాల నుండి గమ్యాలు, గమ్యాల నుండి లక్ష్యాలు ఏర్పడతాయి. లక్ష్యాలు తక్కువ నిర్దిష్ట కాల పరిమితిలోనే సాధించదగినవి. సి సరైనది. ఉద్దేశాలు విస్తృతమైనవి, స్పష్టమైన ప్రకటన కలిగిన లక్ష్యాలు కాబట్టి ఏ సరికాదు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర విలువల లక్షణాల గురించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 అమూర్తమైనవి, సాపేక్షమైనవి, కొలవదగినవి, ఆప్షన్ 2 ఆపాదించబడేవి, శాశ్వతమైనవి, నమ్యత కలిగినవి, ఆప్షన్ 3 అంతర్లీనమైనవి, పుట్టుకతో వచ్చాయి, నిర్దిష్టమైనవి, ఆప్షన్ 4 సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. విలువల లక్ష్యాలు సాపేక్షంగా మార్పు చెందే విధంగా మరియు వ్యక్తి భావజాలంలో అంతర్లీనంగా ఉంటాయి. నెక్స్ట్, క్లిష్టత స్వభావరీత్యా కింది విద్యా లక్ష్యాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వ్యాఖ్యానించడం, ఆప్షన్ బి ఎక్స్ట్రాపోలేషన్, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి అనువాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం సులభ స్థాయి నుండి సంక్లిష్ట ఆధారంగా వరుస క్రమం జ్ఞానం, అనువాదం, వ్యాఖ్యానించడం, ఎక్స్ట్రాపులేషన్. నెక్స్ట్, ఏ శాస్త్రం కూడా ప్రాథమిక స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అను సూత్రంపై ఆధారపడిన విద్యా ప్రణాళిక ఉపగమము. ఆప్షన్ 1 తార్కిక ఉపగమనం, ఆప్షన్ 2 ఏకకేంద్ర ఉపగమనం, ఆప్షన్ 3 వర్తులాకార ఉపగమనం, ఆప్షన్ 4 మనోవైజ్ఞానిక ఉపగమనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వర్తులాకార ఉపగమనం. ఒకే అంశాన్ని ప్రతి తరగతి గదిలో విద్యార్థి వయసుకు అనుగుణంగా క్రమంగా లోతు పెంచుతూ బోధించే పద్ధతి. నెక్స్ట్, హెన్రీ మోరిసన్ రూపొందించిన యూనిట్ బోధనా సోపానాలలో వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడే దశ. ఆప్షన్ 1 ప్రదర్శన, ఆప్షన్ 2 అన్వేషణ, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 సాంశీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాంశీకరణ. ఈ దశలో విద్యార్థులు స్వయంగా అభ్యసిస్తారు. ఉపాధ్యాయుడు వారి సమస్యలను గుర్తించి సవరణాత్మక బోధన చేస్తారు.
పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైన పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన, ఆప్షన్ 2 నిగమన, ఆప్షన్ 3 ఉపన్యాస, ఆప్షన్ 4 సంశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమన. ఆగమన పద్ధతిలో విద్యార్థులు ఉదాహరణల నుండి సూత్రాలను రాబట్టడం ద్వారా వారి ఆలోచన శక్తి, మానసిక క్రియాశీలత పెరుగుతాయి. నెక్స్ట్, కింది వానిలో భాగస్వామ్య అభ్యసన విధానాలు. ఆప్షన్ ఏ జట్టు పని, ఆప్షన్ బి ప్రయోగశాల కృత్యం, ఆప్షన్ సి వల్లి వేయడం, ఆప్షన్ డి గ్రంథాలయ పఠనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిడి. భాగస్వామ్య అభ్యసనంలో జట్టు పని ఏ, ప్రయోగశాల కృత్యం బి మరియు గ్రంథాల పఠనం డి ఉంటాయి. వల్లి వేయడం సి భాగస్వామ్య అభ్యసనం కిందకు రాదు. నెక్స్ట్, నిర్మాణాత్మక అభ్యసన సందర్భంలో భాగంగా భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. వారికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రాజ్యాంగ సవరణను పరిశీలించమని సూచించవచ్చు. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 22, ఆప్షన్ 3 32, ఆప్షన్ 4 42. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 42. 1976లో చేసిన 42 రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సమాజవాద, సామ్యవాద లేదా లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు. నెక్స్ట్, డొనాకో డ్రైవర్, జేమ్స్ షెవర్లు అభివృద్ధి చేసిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 సహకార అభ్యసనం, ఆప్షన్ 2 పాత్ర పోషణ పద్ధతి, ఆప్షన్ 3 న్యాయధర్మ విచారణ పద్ధతి, ఆప్షన్ 4 సిమ్యులేషన్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 న్యాయధర్మ విచారణ పద్ధతి. నెక్స్ట్, కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం. ఆప్షన్ ఏ నిరంతర ప్రక్రియ, ఆప్షన్ బి విద్యా లక్ష్యాలతో సంబంధం కలిగి ఉన్నది, ఆప్షన్ సి విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ప్రభావం చూపుతుంది, ఆప్షన్ డి మాపనం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడినది. ఆప్షన్ 1 ఏసిడి, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 సిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసి. కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అనేది ఒక నిరంతర ప్రక్రియ ఏ, విద్యా లక్ష్యాలతో అనుసంధానం అనేది బి మరియు విద్యార్థుల అభ్యసన అలవాట్లను ప్రభావితం చేసేది సి. ఇది కేవలం మాపనానికి మాత్రమే పరిమితం కాదు. నెక్స్ట్, కేంద్ర విద్యాశాఖ మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన జాతీయ మదింపు కేంద్రం. ఆప్షన్ 1 ఎన్టీఎస్, ఆప్షన్ 2 ఫరక్, ఆప్షన్ 3 ఎన్ఐఎస్, ఆప్షన్ 4 ఎస్ఎల్ఏఎస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్ఈపి 2020 సిఫార్సుల మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జాతీయ అసెస్మెంట్ సెంటర్ పేరు ఫరక్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.